ఇలా యేసయ్య గురించి చెప్తూ ఉన్నాడు. ఏ పట్టణంలో? దెస్సలోనిక అనే పట్టణంలో. ఇది గ్రీసు దేశంలో ఉంది. ఆ పట్టణంలో ఆ విధంగా వాక్యం చెప్తూ ఉంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 4వ వచనంలో ఏం జరిగింది? వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని. ఘనత గల స్త్రీలు అంటే ఇక్కడ వాడుక భాషలో ఏముందంటే ప్రముఖమైనటువంటి స్త్రీలు. ప్రముఖమైనటువంటి స్త్రీలు అంటే బాగా డబ్బున్నోళ్ళు కావచ్చు, మంచి ఉద్యోగస్తులు కావచ్చు, ఏమండి, ఆ తర్వాత బాగా వ్యాపారం చేసి వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు కావచ్చు, పేరు పొందిన వాళ్ళు కావచ్చు, తాతల ముత్తాతల దగ్గర నుంచి బాగా పేరు పొందినటువంటి కుటుంబంలో పుట్టినోళ్ళు కావచ్చు, ప్రముఖులైనటువంటి వారు, ఘనత నొందిన వారు. ఇటువంటి వాళ్ళు సహజంగా యేసయ్యను నమ్మటం అంటే కష్టం. మామూలు వ్యక్తులంటే సరే ఓకే, కానీ నాకేంటి తక్కువ? నాకు పేరుంది, ఘనత ఉంది, డబ్బు ఉంది, నాకేంది? ఎవరో పిచ్చోడులాగా ఉన్నాడు, ఏదో యేసయ్య అని చెబుతున్నాడు, అప్పటి వరకు వాళ్ళు వినలా, ఏదో యేసయ్య అని చెప్తున్నాడు, ఈయన మాట వినేదేంది మనం అని అనుకోవచ్చు. కానీ అంత ఘనతుండి కూడా, అంత ప్రముఖమైనటువంటి వ్యక్తులైనా కూడా ఆ స్త్రీలు పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచి యేసయ్యను నమ్ముకున్నారంట. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప సంగతి అండి. దెస్సలోనిక ప్రాంతంలో జరిగిన ఒక గొప్ప సంగతి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి అపోస్తలుడైనటువంటి పౌలును ఈ దెస్సలోనిక ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు ఘనత నొందినటువంటి స్త్రీలు, ప్రముఖమైనటువంటి స్త్రీలు, పేరు పొందిన స్త్రీలు, గొప్పవారైనటువంటి స్త్రీలు మారు మనసు పొందారండి. హల్లెలూయా. ఇంకా ఇప్పట్లో స్త్రీలు చాలామంది నమ్మట్ల. ఇక యేసయ్య గురించి చెప్తుంటే చాలామంది హేళన చేస్తున్నారు, ద్రోసేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఏముందలేండి, ఎంతవరకు నిజమో ఏమో అనేటటువంటి సందేహంలో ఉన్నారు. పరిపూర్ణంగా నమ్మట్లా. ఇంకా మరి ఎప్పుడు నమ్ముతారంటే తీరా యేసయ్య వచ్చాక నమ్ముతారేమో. ఆయన వచ్చాక నమ్మటం ఉండదు. అంతా వేసేయటం తీసేయటం అదే ఉంటుంది తప్పితే ఇక అప్పుడు నమ్మినా ప్రయోజనం ఉండదు. ఇదే కాలం. ఏ కాలం? ఇదే మనకు అనుకూలమైన సమయం. ఇప్పుడే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, అది మంచి కానీ అది చెడు కానీ. మంచి నిర్ణయం ఏంటి అంటే ఈ ప్రముఖమైనటువంటి స్త్రీలు యేసునందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. పౌలయ్య గారు చెప్పిన మాటలు విని యేసునందు విశ్వాసం ఉంచారు. మరొక నిర్ణయం ఏంటి? చెడ్డ నిర్ణయం ఏంటి అంటే మాకెందుకు లేని త్రోసేయటం. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలా, మీకు బాగా తెలుసు. కాబట్టి దెస్సలోనిక ప్రాంతంలో స్త్రీలు, భక్తిపరులైనటువంటి గ్రీసు దేశస్తుల్లో చాలామంది, ప్రముఖమైనటువంటి స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అంటే వారి మాటలకి వీరు సమ్మతించి యేసయ్యను నమ్ముకున్నారు.